చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఫ్యాక్టరీ పెట్టగలమా? సామాన్యులైతే స్వీట్ షాప్ కూడా పెట్టలేరు కదా. కానీ మన సీఎం జగన్ ఏకంగా సిమెంట్ కంపెనీయే కట్టేశారు. ఈ జగన్మాయలో తండ్రి అధికారమే ఆయన పెట్టుబడి. వైఎస్ జమానాలో మేళ్లు పొందిన వాళ్లు ముడుపులు సమర్పించేసుకోగా విజయసాయిరెడ్డి డైరెక్టర్గా ఉన్న బ్యాంకు ఇంటికే వచ్చి రుణం ఇచ్చేసింది. రాజభక్తితో కళ్లు మూసుకున్న అధికారులు అడ్డదారుల్లో గనుల లీజు కట్టబెట్టారు. ప్రస్తుతం భారతీ సిమెంట్స్గా చలామణిలో ఉన్న రఘురాం సిమెంట్స్ క్విట్ ప్రోకో వ్యవహారంలో సిబిఐ అభియోగాలు రుజువైతే నిందితులకు యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. అందుకే కేసు విచారణ ముందుకు వెళ్లకుండా జగన్ ముఠా ఇప్పటివరకు 274 వాయిదాలు తీసుకున్నారు. రఘురాం సిమెంట్స్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? పోనీ భారతీ సిమెంట్స్ పేరున్నారా? ఈ రెండు వేర్వేరు కాదు. ఒకప్పటి రఘురాం సిమెంట్సే ఇప్పటి భారతీ సిమెంట్స్. తండ్రి అధికారం అండతో 2006లో రఘురాం సిమెంట్స్ కు పునాదులు వేసిన జగన్ 2010 సెప్టెంబర్ 1న దాని పేరును భారతీ సిమెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా 2019 సెప్టెంబర్ 10న హైదరాబాద్ లోని ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్ వేసిన ఈ జగన్మాయ వెనుకున్న కుట్ర కోణాన్ని వెలికితీసింది. ఉమ్మడి కడప జిల్లా ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లోని తెప్పలూరు, టీ సుంకేసుల గ్రామాల పరిధిలో సున్నప్రాయి నిల్వలు ఉన్నాయి. ఇదే ప్రాంతంలోని 22.03 చదరపు కిలోమీటర్ల పరిధిలో గుజరాత్ అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ 2000 జూలై 7న ప్రాస్పెక్టింగ్ లీజ్ పిఎల్ పొంది కార్యకలాపాలు ప్రారంభించింది. 2,90 లక్షల రూపాయలు చెల్లించి ఖనిజ నిల్వలు నాణ్యతపై అధ్యయనం ప్రారంభించింది. ఆ ప్రాంతంలో దాదాపు 140 మిలియన్ టన్నుల నాణ్యమైన సున్నప్రాయి నిల్వలున్నట్లు ప్రాథమికంగా తేలింది. అయితే తమ అధ్యయనం పూర్తి స్థాయిలో ముగియలేదని, ప్రాస్పెక్టివ్ లీజ్ ను పొడిగించాలని 4 నెలల ముందే అంబుజా సంస్థ దరఖాస్తు చేసుకుంది. జగన్ బ్యాచ్ కుతంత్రానికి అక్కడే తెరలేచింది. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి జగన్ కు సహకరించాలని నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్ ను ఆదేశించారు. అంతకుముందే 1999లో శ్రీ రామచంద్రయ్య రిజిస్ట్రేషన్ చేయించిన కంపెనీ జగన్ చేతిలోకెళ్లింది. రాజగోపాల్ సలహాతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడైన జల్లా జగన్మోహన్ రెడ్డి అలియాస్ జేజే రెడ్డి జిల్లా అధికారులను కలిశారు. ఆ తర్వాతే ప్రాస్పెక్టివ్ లీజ్ పొడిగించాలంటూ అంబుజా చేసుకున్న దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు 2005 సెప్టెంబర్లో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని సిబిఐ వెల్లడించింది. అలా అంబుజా సిమెంట్స్ ను వెళ్లగొట్టిన అప్పటి వైఎస్ సర్కార్ ఆ ప్రాంతంలోనే 2037 ఎకరాల్లో సున్నపురాయి గనులు లీజుకివ్వడానికి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రఘురాం సిమెంట్స్ తరపున విఆర్ వాసుదేవన్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ తరపున జగన్ సన్నిహితుడైన జేజే రెడ్డి దరఖాస్తు చేశారు. ఈ 2 దరఖాస్తులకు సంబంధించిన చలానాల్లో సంతకం చేసింది జేజే రెడ్డి. కానీ రాజభక్తితో అధికారులు కళ్లు మూసుకున్నారు. జగన్ కు చెందిన రఘురాం సిమెంట్స్ కే ఆ లీజు కట్టబెట్టాలనే నిర్ణయం ముందే జరిగిపోవడంతో అంతా గప్చుపయ్యారు. 3 ఏళ్లలో పరిశ్రమ ఏర్పాటు చేయాలనే షరతుతో గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్ సిఫారసు మేరకు రఘురాం సిమెంట్స్ దరఖాస్తును ఆమోదించారు. వాస్తవానికి జగన్ ముఠా పెట్టుకున్న 2 దరఖాస్తుల్ని మొదటే తిరస్కరించాల్సిందని సిబిఐ అభిప్రాయపడింది. ఎందుకంటే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ప్రాస్పెక్టింగ్ లీజు కోసమైతే జగన్ ముఠా నేరుగా మైనింగ్ లీజుకే దరఖాస్తు చేసింది. పైగా ఏ ప్రాస్పెక్టింగ్ నివేదిక పూర్తి చేయలేదనే సాగుతో అంబుజా దరఖాస్తును అధికారులు తిరస్కరించారో అదే నివేదిక రఘురాం సిమెంట్స్ దరఖాస్తుకు జత చేశారు. ఒక కంపెనీ సమర్పించిన ప్రాస్పెక్టింగ్ లీజు నివేదికను మరో కంపెనీకి మైనింగ్ లీజు జారీకి వినియోగించకూడదు. పైగా రఘురాం మైనింగ్ లీజు ప్లాన్ లో లోపాలున్న అప్పటి గనుల నియంత్రణాధికారి విఎం ప్రభు షెట్టార్ ఆమోదించారు. 2006 మార్చి 27న 2037 ఎకరాల సున్నప్రాయి గనులకు మైనింగ్ లీజు మంజూరు చేశారు. ఈ కుట్రలో అప్పటి గనుల శాఖ సహాయ డైరెక్టర్ శంకర్ నారాయణ, డైరెక్టర్ విడి రాజగోపాల్, పరిశ్రమల శాఖ కార్యదర్శి బి కృపానందం భాగస్వాములని సిబిఐ స్పష్టం చేసింది. రఘురాం సిమెంట్స్ కు లీజు మంజూరు కావడంలో కీలక పాత్ర పోషించిన జేజే రెడ్డి 2006 జనవరి 16న ఆ సంస్థలో డైరెక్టర్ గా చేరారు. అదే ఏడాది డిసెంబర్ 1న సొంతంగా పైసా పెట్టుబడి పెట్టని వైఎస్ జగన్ ను అదనపు డైరెక్టర్ గా నియమిస్తున్నట్లు జేజే రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత 11 రోజులకు బోర్డు సమావేశం పెట్టి జగన్ ను రఘురాం సిమెంట్స్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తర్వాత వ్యవస్థాపక వాటా మూలధనంగా జగన్ 2007 జనవరి 22న 30 కోట్లు, సిలికాన్ బిల్డర్స్
15 కోట్లు, సండూర్ పవర్ 18.50 లక్షలు, మొత్తంగా 45.18 లక్షల రూపాయలు మళ్లించారు. వీటిలో అధిక నిధులు నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి ముడుపుల రూపంలో వచ్చినవేనని సిబిఐ తేల్చింది. ఆ ముడుపులను కప్పిపుచ్చడానికి పాత తేదీలతో సండూర్లోని వాటాలను నిమ్మగడ్డకు జగన్ బదిలీ చేశారు. నిమ్మగడ్డ సమర్పించుకున్న ముడుపులను జగన్ సిలికాన్ బిల్డర్ కు మళ్లించి అక్కడి నుంచి భారతిరెడ్డి సంతకం చేసిన చెక్కుల ద్వారా ఇతర కంపెనీల్లోకి మళ్లించినట్లు సిబిఐకి వివరించింది. వాన్ పీక్ షిప్ యార్డ్, ఒంగోలు విమానాశ్రయం ప్రాజెక్టులతో పాటు పట్టణ భూగరిష్ట పరిమితి, మిగులు భూముల మినహాయింపులు పొందినందుకు ప్రతిఫలంగా నిమ్మగడ్డ ప్రసాద్ ఆయన కంపెనీలు రఘురాం సిమెంట్స్ లో 285.50 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇలా రఘురాం లో పొందిన వాటాలను ఫ్రెంచ్ కంపెనీ పర్ఫిసిమ్ కు విక్రయించడం ద్వారా ఆయనకు 560 కోట్ల రూపాయలు వచ్చాయి. అందులో నుంచి 350 కోట్లను తిరిగి జగతిలోకే మళ్లించారు. మరోవైపు పర్ఫిసిమ్ కు తన వాటాలను విక్రయించడం ద్వారా జగన్ 446 కోట్ల రూపాయల లబ్ధి పొందారు. భారతీ సిమెంట్స్ లో జగన్ కు ఇప్పటికీ 49% వాటా కొనసాగుతోంది. దీని విలువ సుమారు 2604 కోట్లు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన దాల్మియా సిమెంట్స్ కూడా 95 కోట్ల రూపాయలను రఘురాం సిమెంట్స్ లో పెట్టుబడి పెట్టింది. ఈ వాటాలను ఫ్రెంచ్ కంపెనీకి 146.58 లక్షల రూపాయలకు విక్రయించగా పన్నులు పోగా దాల్మియాకు 139 కోట్లొచ్చాయి. ఇందులో 55 కోట్ల రూపాయలను హవాలా మార్గంలో జగన్ ఖాతాలోకి మళ్లించినట్లు దాల్మియా ఉద్యోగి నుంచి ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసిన పెన్ డ్రైవ్ లో వెల్లడైంది. వైఎస్ నుంచి పొందిన లబ్ధికి ప్రతిఫలంగా ఇండియా సిమెంట్స్ కూడా రఘురాం సిమెంట్స్ లో 95.32 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టింది. సాధారణంగా ఎవరికైనా రుణం కావాలంటే బ్యాంకుకు వెళ్లాలి, వందలాది సంతకాలు చెయ్యాలి. కానీ అప్పటి సీఎం కుమారుడే రుణం అడగడంతో బ్యాంక్ అధికారులే ఇంటికెళ్లి సంతకాలు తీసుకున్నారు, రుణం మంజూరు చేసేశారు. పోనీ ఆ ప్రక్రియన సక్రమంగా ఉందా అంటే అదీ లేదు. దరఖాస్తు నుంచి ప్రాజెక్టు రిపోర్ట్ వరకు అన్ని ఫోర్జరీ పత్రాలే. రఘురాం సిమెంట్స్ పేరిట 200 కోట్ల టర్మ్ రుణానికి జగన్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కి దరఖాస్తు చేశారు. అప్పటికే బ్యాంకులో నామినీ డైరెక్టర్ గా ఉన్న విజయసాయిరెడ్డి ఆ తర్వాత తతంగాన్ని తెరవెనుక నుండి నడిపించారు. జగన్ సమర్పించిన దరఖాస్తు బ్యాంకు ముద్రించింది కాకుండా ప్రింట్ తీసుకున్నారు. అందులో పూర్తి వివరాలు ఏమీ పొందుపరచలేదు. అంటే సమర్పించింది ఫోర్జరీ డాక్యుమెంట్. దరఖాస్తు చేసినప్పుడు ఓబీసీ డైరెక్టర్ గా తన ఆర్థిక సలహాదారు విజయసాయిరెడ్డి ఉన్నప్పటికీ జగన్ ఆ విషయాన్ని వెల్లడించలేదు. తమ మధ్య ఉన్న సంబంధాలపై పబ్లిక్ సర్వెంట్ హోదాలో విజయసాయిరెడ్డి కూడా బ్యాంకుకు సమాచారం అందించలేదు. భారతీ సిమెంట్స్ వ్యవహారంలో A1 గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A2 గా విజయసాయిరెడ్డి, A3 గా రఘురాం సిమెంట్స్, A4 గా జల్లా జగన్మోహన్ రెడ్డి, A5 గా అప్పటి గనుల శాఖాధికారి రాజగోపాల్, A6 గా ప్రభు షట్టార్, A7 గా కృపానందం, A8 గా శంకర్ నారాయణ్ ను సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది. ఈ ఛార్జ్ షీట్ సిబిఐ కోర్టులో ప్రస్తుతం డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉంది. ఇప్పటిదాకా 274 సార్లు విచారణ వాయిదా పడింది. ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2018లోనే ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేసినప్పటికీ పలు అభ్యంతరాలతో కోర్టు తిప్పి పంపింది. జగన్, ఇతర నిందితులు, కంపెనీలకు చెందిన మొత్తం 749 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను 2016లో ఈడీ జప్తు చేసింది. అయితే జప్తు చేసిన ఆస్తులను షరతులతో విడుదల చేయాలని అప్పీలేటివ్ ట్రైబ్యునల్ ఆదేశించగా వాటిని సవాల్ చేస్తూ ఈడీ వేసిన అప్పీళ్లు తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసులో సిబిఐ మోపిన అభియోగాలు రుజువైతే అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం నిందితులకు గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్ల జైలు శిక్ష పడితే వారిపై అనర్హత వేటు పడుతుంది. శిక్ష అనుభవించిన తర్వాత 6 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయలేరు.